తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అందరి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వార్డు కౌన్సిలర్లు, కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వస్తుందన్నారు. కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రారంభం సందర్భంగా వార్డుకు 10 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని, తర్వాత ప్రతి వార్డులలో కేంద్రాలలో ఏర్పాటు చేసిన చోట చీరలు పంపిణీ చేస్తామని దీనికి అవుతుందని తెలిపారు. గత 2-3 నెలల క్రితం రూరల్ ఏరియాలో ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు మన పట్టణాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనేది ఈ 25 నుంచి 30 తారీఖు వరకు మహిళలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు 99 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పట్టణాలలో కూడా ఈ చీరల పంపిణీ చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు రావడంతో గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి వార్డు నుంచి కూడా మనం ఒక 10 మంది మహిళల్ని రావాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని వార్డుల నుంచి కూడా మహిళలు వచ్చారు. సో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్మన్, మా వైస్ చైర్మన్ మేడం, కౌన్సిలర్లు వీళ్ళ సమక్షంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈరోజు ఇస్తాము. తర్వాత రేపటి నుంచి వార్డులలో సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్లలో పంచడం జరుగుతుంది. దీనికి ఆధార్ నెంబర్ అవసరం పడుతుంది. సో మీరు అలాగే మీరు ఫోటో క్యాప్చర్ చేస్తారు, ఫోటో తీసుకుంటారు. ఒక మొబైల్ యాప్ ఉంది, యాప్లో ఫోటో తీసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు చీర అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. నీలం రంగు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఆకాశం ఏ కలర్ ఉంటుందమ్మా? జనరల్గా నీలం కలర్ ఉంటుంది. అంటే ఆకాశమే హద్దుగా మహిళలు అభివృద్ధి చెందాలని చెప్పేసి నీలం రంగు పొదుపు, తర్వాత లోన్లకు సంబంధించి కూడా అందరూ బయట చక్రవర్తికి అట్లా బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోకుండా మనం తిరిగి సమయానికి కడుతూ మనకు స్వయం అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు ఆదర్శంగా ఉండి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది. మనం గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు తీసుకుంటే ప్రతి పథకాలు మీరు తీసుకుంటున్నారు, మీకే తెలుసు. కరెంట్ బిల్ అవుతున్నాయి, గ్యాస్ 9 అంటే 1000 రూపాయలు కట్టేవాళ్ళం. అంటే గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఎంతో బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. 500 రూపాయలకే గ్యాస్ వస్తుంది. 0 బిల్లు, 200 యూనిట్స్కి 0 బిల్ కరెంట్ బిల్లు. ఒక 1 మంత్ అయిందంటే కరెంట్ బిల్లు 200 యూనిట్. ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే ఆ రూమ్లో పోతే ఈ రూమ్లో స్విచ్ ఆఫ్ చేసుకొని పోతాం, భయపడతాం. ఎంత కరెంట్ బిల్ వస్తుందో ఎంత భయపడుతున్నాం. కానీ ఈ రోజున 200 యూనిట్ వరకు ఫ్రీ కాబట్టి 0 బిల్ వస్తుంది. ప్లస్ మనము బస్సు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ. ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఫ్రీ. ఇది వరకు కనీసం 1000 రూపాయలైనా పట్టుకొని చేతిలో పట్టుకొని పోవాల్సిన ఇంత 1000 రూపాయలు చిన్నపిల్లలు పట్టుకొని పోవాలంటే ఖచ్చితంగా ఒక 2000, 3000 చేతిలో ఉండాల్సింది. కాబట్టి ఒకరి మీద ఒక దిమ్మట్టుకొని పోసుకొని కాదు. దాదాపు మీకు తెలుసు సంక్షేమ పథకాలు మీ వరకు ఎన్ని అందుతున్నాయి అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు మేమందరం మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరిగా పిలుస్తాము. మీరు పొందే పథకాలను ఇక్కడ వచ్చి నిలబడి మీరు ప్రూవ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు ఏ పథకాలు తీసుకుంటున్నారో, మీరు ఏం పొందుతున్నారో అనేది నిరూపించాలి మీరు ఇక్కడ నిల్చొని. ఎందుకంటే మేమేమి ఇచ్చినామో వాళ్ళేమి ఇచ్చినాము అనేది కాదు. మీరు తీసుకున్న వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎంత మటుకు పొందుకోగలుగుతున్నారనేది. బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న భేదం అదే. మేము పార్టీ పరంగా కానీ అస్సలు చూసుకోము. గెలిచేదాకానే పార్టీలు, గెలిచిన తర్వాత అందరం మా వాళ్ళని కలుపుకొని పోయే మనస్తత్వం మాది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పటికీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తూ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మన అన్న చేసే ప్రతి పనులు మీరు చూస్తున్నారు మన టౌన్ అభివృద్ధి కోసం. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మనమందరం కూడా కలుపుకొని మన అన్నగారిని గెలిపించాలి. నెక్స్ట్ ఎమ్మెల్యేగా మన అన్నగారే ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరి ఆశీర్వాదుడు ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ప్రజల ధోరణిలో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేపడతా ఉంది. ఎన్నికల ముందు చెప్పామేమో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఈ 6 గ్యారెంటీలు ఇచ్చే కార్యక్రమం క్రమంగా ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ 99 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మరి మనందరం కూడా ఇందిరా మహిళా శక్తికి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పడం జరిగింది. నిజమే, మీ అందరికీ తెలుసు గతంలో ఏమి ఇచ్చా ఇప్పుడే ఇస్తాం అనేది. ఈరోజు మనమైతే ప్రభుత్వం ఏర్పడ్డ 3వ రోజే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం, సన్న బియ్యం ఉచితంగా, అంటే భారతదేశంలో ఎక్కడ ఇచ్చలేరు. బీజేపీ ప్రాంతాలు చాలా ఏరియాలు ఉన్నాయి దేశంలో, ఎక్కడ కూడా సన్న బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప. మరి ఎక్కడ ఇస్తుంటే చెప్పాలి మీరే. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇస్తున్నాం. గ్యాస్ చెప్పేది, గ్యాస్ వల్ల కొంత ఇబ్బంది జరిగేది వాస్తవమే. అక్కడ యుద్ధాలు జరగడం వల్ల గ్యాస్ రావడం ఇబ్బంది అవుతుంది, డీజిల్ రావడం ఇబ్బంది అవుతుంది, అది రేట్లు కూడా పెరిగే కార్యక్రమం ఉంది. అయినా సరే మన ప్రభుత్వం 500కి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇవి ఎవరికైనా రాకపోతే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వారికి ఉన్నటువంటి ఆధార్ లింక్ కావచ్చు, లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. మీ వార్డులో కూడా వార్డు ఆఫీసర్లు ఉంటారు, వార్డు కూడా తెలుసుకొని గ్యాస్ ఎందుకు వచ్చలేదు 500 అని చెప్పి అడిగి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఎవరు మనకేం పరిష్కరించే ప్రయత్నం చేయరు, మనకు మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళ పిల్లలు తెచ్చే గొప్ప కార్యక్రమం తీసుకుంటాం. పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మంత్రివర్గం అందరూ కూడా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవాలి. గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి, మరి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా సప్పో చేసి అక్కల చెల్లెలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు. తప్పకుండా ఆలోచన చేయండి. అందరూ కూడా అక్క చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన అందరూ తెలుసు, చెప్పే పని కూడా లేదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మన ప్రజలు చెప్పుకునే పరిస్థితులు లేవు. బియ్యం చెప్పాం, రేషన్ కార్డు చెప్పాం, ఇందిరమ్మ ఇల్లు చెప్పాం. ఎవరు తీసుకున్నారో వారికి వారే ఉంటారు తప్ప ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకని హంగు ఆర్పాటు చేయదు కాంగ్రెస్ పార్టీ. పేదలను గుర్తిస్తుంది, పేదలందరూ కూడా సహాయం చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆమె కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించే విధంగా మహిళలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీరిచ్చిన ప్రభుత్వం తప్ప ఎవరిచ్చిన ప్రభుత్వం కాదు. ఒక మహిళలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య ప్రభుత్వం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. శేషమ్మ, 4వ వార్డు ఎస్కే ఫర్జానా, 5వ వార్డు కే రోజా, ఎస్ లక్ష్మి, చూడమ్మా
ఆరో వార్డు ఎస్ లక్ష్మి, 7వ వార్డు వి, 8వ వార్డు పి పూలమ్మ, 10వ వార్డు పర్వీన్, మేడం రేఖ తివారి, ఎస్ తివారి, 16వ వార్డు ఏ సుజాత. ఓకేనమ్మా. 15వ వార్డు ఎండి భాను, ఎండి జహరాబి, 21వ వార్డు ఎస్కే పర్వీన్, 20వ వార్డు కె భాగ్యమ్మ, ఓకే వీడియో నికాల్ దేవమణి. అన్న రాజన్న ఒకసారి లేడీస్ ముందు రండి. ఓకే అన్న అందరు చూడాలి ఇటు. ఒక వీడియో తీసుకుందాం. చీరలు ఇస్తా కూడా నవ్వట్లేదు వీళ్ళు, సీరియస్గా పెట్టిళ్ళు మొత్తం.